ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు అతి ముఖ్యమైన వీడియో ఇది. చాలా మంచి వీడియోనే చెప్పాలి. ఎందుకనంటే ఇలాంటి వీడియో నేను సంవత్సరం కిందటో ఎప్పుడోనండి పెట్టాను. సంవత్సరం కిందటో మరి సంవత్సరంన్నర అయిందో. ఆ వీడియోకి చాలా ఆదరణ వచ్చింది. చాలామంది మంచి మంచి కామెంట్లు పెట్టారు. అది చాలా వైరల్ అయ్యిందనే చెప్పాలి. అయితే అలాంటి వీడియో ఇప్పుడు చేస్తున్నానండి. అది కాదు, అలాంటి వీడియో చేస్తాను. అయితే ఏముందండి, గిఫ్ట్ల గురించి. గిఫ్ట్లు మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఒక వ్యసనం అయిపోయింది కదండి. అది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా గిఫ్ట్ ఇస్తేనే ఫంక్షను. అది శుభమైన అశుభమైన గిఫ్ట్ ఇవ్వాల్సిందే. అదే ఫంక్షను. అలానే చేస్తున్నారు కదండి. ఉన్నవారు ఉన్నంత, లేనివారు లేనంత. ఉన్నవారు తప్పించారనుకోండి, లేనివాడు బుట్టిస్తున్నారు కదా. ఈ ప్లాస్టిక్ అనేది కూడా ఎక్కువైపోయింది గిఫ్ట్లు ఇవ్వడం. ఇది ఒక వ్యసనంగా అయిపోయింది. గిఫ్ట్ అనే దానికి పెట్టే ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. ఎందుకంటారా? వాళ్ళు 10,000 పెట్టుకున్నారా, 10 లక్షలు పెట్టుకున్నారా, 1000 రూపాయలు పెట్టి కొన్నారా, ఎంతైనా మాత్రం ఆ డబ్బు వృధా. గిఫ్టులు వచ్చి పెట్టిన ఖర్చు వృధా అని నేను చెప్తానండి, నిజంగా. అంతే కదా, మీ అందరికీ తెలుసు. మీరు గిఫ్ట్ తెచ్చుకుంటున్నారు, చాలా విలువైంది అనుకోండి గిఫ్ట్ అనుకుందాం. ఇది చాలా రేటుది ఇచ్చారు, మీకు దేనికి ఉపయోగపడుతుందండి? అది దేనికి ఉపయోగపడుతుంది? అలాంటి 10 వచ్చేస్తే 10 వాడేసుకుంటారా మీరు? దానివల్ల మనకి ఏముంది? చక్కగా భోజనం చేసి వచ్చారు, తృప్తి ఉంది కదా. చక్కగా టిఫిన్ పెట్టారు, తృప్తి ఉంది కదండి. ఈ గిఫ్ట్ దేనికి ఉపయోగపడుతుంది? ఇవ్వాలి అని వాళ్ళ స్తపన పడి ఇచ్చేస్తూ ఉన్నారు, ఖర్చు పెట్టి గిఫ్ట్ ఇవ్వాలి, తెచ్చుకోవాలని మనం తెచ్చుకున్నాం, మురిసిపోయాం, చూసేసి ఆనందం పడిపోయాం, పక్కన పెట్టేసాం. మళ్ళీ దాన్ని ఎప్పుడైనా చూసామా ఆ గిఫ్ట్? అది ఎంత పెట్టుకున్నది అయితే మాత్రం దాని మీద పెట్టిన డబ్బులు వృధానా కాదండి? చెప్పండి మీరే కదా. ఒక 5,000 పెట్టి గిఫ్ట్లు కొని ఇచ్చారనుకోండి, ఆ 5,000 కూడా వృధా అయిపోయినాయి. అదే 5,000 ఏదైనా మంచి పని చేయండి, కాస్త పుణ్యమైనా వస్తుంది. ఈ గిఫ్ట్లు అనేది చాలా వ్యసనంగా అయిపోయిందండి కదా. నేనే జాకెట్ ముక్కలు పెట్టాలని కూడా చెప్పాను. జాకెట్ ముక్క పెట్టండి, మీటర్ ముక్క, కాటన్ ముక్క, అది డిజైనా ప్లేనా ఏదైనా మీటర్ ఉండాలి, కాటన్ ఉండాలి. జాకెట్ ముక్క పెడితే మంచిది, గిఫ్ట్ అనేది వద్దని కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఆ జాకెట్ ముక్క కూడా వద్దని చెబుతాను నేను. ఎందుకునంటే అందరి ఇంట్లోని కూడా బ్యాగులు జాకెట్లు పొగడిపోయి ఉన్నాయి కుట్ల కింద. ఏం చేసుకుంటారు? ఒకటి కుట్టించుకుంటారు, 2 కుట్టించుకుంటారు. ఎన్నొత్తన్నీ కుట్టించుకోలేరు కదా. ఎందుకనంటే ఒకటి కూడా కుట్టించుకోరు. ఇప్పుడు ఎందుకంటారు? ఇప్పుడు ఇది చీర కదండి, చీరలో జాకెట్ ఉంది, ఇదిగో నేను కుట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇలాంటి జాకెట్టే వచ్చిందనుకోండి, అబ్బా దీనికి మ్యాచింగ్ అని కుట్టుకుంటానా? ఇంకెందుకండి, ఉంది కదా, అది పక్కనే పెడతాం. 200 రూపాయల చీరకి కూడా జాకెట్ ఉంటుంది. ఆ జాకెట్ కుట్టించుకుని ఆ చీర మీద వాడితేనే దానికి వాల్యూ ఉంటుంది, అందంగా ఉంటుంది. అలాగే వాడుతున్నారు. అంతకీ పెద్ద పొట్టి చీర అనుకోండి, చక్కగా దానికి అది కాకపోతే ఇంకోటి తీసుకుని వర్క్ కన్నా చేయించుకుంటున్నారు. కానీ ఈ ముక్కలు ఇంకా పని చేయవు కదండి. మనం ఎవరికన్నా బొట్టి పెట్టి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా పట్టుకెళ్ళి పక్కన పెడతారు. అలా అని మనం మానేయం. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసండి, వద్దు జాకెట్ ముక్క, 3 ముక్కలు ఉన్నాయి మా ఇంట్లో జాకెట్లు, బొట్టు పెట్టు చాలు అంటున్నారండి. మరి ఇవన్నీ ఏం చేయాలి? పట్టుకెళ్ళి ఒక హాల్లో పోసేయాలి. వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టి ఎంత జాకెట్ ముక్కకొని పెట్టారు, అదంతా వృధానే కదండి కదా. అంతే కదా, కొన్నాళ్ళు అందరికి సివ్వుపోతాయి, పని చేయవయ్యి ఆ జాకెట్ ముక్కలు. అలాగా అందుకని నేను జాకెట్ ముక్కలు కూడా వద్దని చెబుతున్నానండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఇప్పుడు గిఫ్ట్లు అలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా చేయాలి, రిటర్న్ గిఫ్ట్ అని. వరలక్ష్మి పూజ అంటే గిఫ్ట్లు ఇవ్వమని ఎందులోని లేదండి, ఎందులోని లేదు. ఏ పూజ చేసుకున్నా తాంబూలం మాత్రమే ఇవ్వాలి. మనం పూజ చేసుకుంటున్నామని పేరంటాళ్ళని పిలుస్తాం. ఏమని పిలుస్తాం మనం? మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకున్నామండి, తాంబూలం తీసుకుందరు కానీ బొట్టు ఉంచుతాం వాళ్ళకి కదా. మరి వచ్చినప్పుడు తాంబూలమే కదా ఇవ్వాలి.
మరి ఈ ప్లాస్టిక్ ఈ బోళ్ళంత ఇలా ఉన్న ప్లాస్టిక్కి బుట్టలో తట్లో గిన్నెలు బ్యాగులు ఇలాంటియా? అది తాంబూలం అండి. అది తాంబూలం ఎలాగైంది? లక్ష్మీదేవిని అవమానించినట్లయింది. ఇప్పుడు మీరు బొట్టు పెట్టి పిలిచారు, తాంబూలం తీసుకుందరు కానీ మహాలక్ష్మిగా గౌరవించి పిలిచారు మీరు కదా. మన ఇంటికి వచ్చారు వీళ్ళందరూ, మనం ఎంతమందిని పిలిచాము, అందరూ వచ్చారు. వాళ్ళందరికీ మనం ఎలాగా లక్ష్మీదేవిగానే మనం భావించాలి. అంతమంది లక్ష్మీలు వచ్చారు మన ఇంటికి పిలిచాం కాబట్టి వారికి కాళ్ళు కడిగి పసుపు రాసి లోపలికి వస్తారు కదా. ఒక స్టూల్ వేసి కూర్చోబెడతాం, ఒక పీట ఒక కుర్చీలోనో కూర్చున్న తర్వాత చక్కగా ముఖాన్ని బొట్టు పెడతాం, చెక్కులకి గంధం పోస్తాం, కాళ్ళకి పసుపు రాసాం. లక్ష్మీదేవిని గౌరవించాం కదా మనం. ఆవిడకి ముట్టింది మనం పెట్టాలనుకున్న పసుపు కుంకుమ. ఇప్పుడు తాంబూలం. తాంబూలం ఏంటండి? 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక పాక చెక్క, ఒక పైసా, ఒక పువ్వు, 5 ఐదో తనం. ఈ 5 తప్పనిసరిగా ఇవే ఇవ్వాలి. మనం శనగలు ఇస్తాం కదా, శనగలు లక్ష్మీ రూపం, సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇస్తున్నాం. ఈ 5 ఐదో తనం. ఈ శనగలు పెట్టి ఈ శనగలు ఈ తాంబూలం పెట్టి మనం స్టీల్ ఏది ఇవ్వరండి, పెట్టి ఒక ఇత్తడి పీటలో పెట్టి ఇస్తాం మనం తాంబూలం ఆవిడికి. ఎవరమ్మా మీరు అని అడుగుతాం. నేను వరలక్ష్మీదేవిని. దేనికి వచ్చారమ్మా? తాంబూలానికి వచ్చాను. ఇస్తేనమ్మా తాంబూలం, పుచ్చుకుంటేనమ్మా తాంబూలం. ముమ్మారు ఆవిడ పలకాలి, ముమ్మారు ఈవిడ పలకాలి. ఇచ్చిన ఆవిడ లక్ష్మీదేవి, పుచ్చుకున్న ఆవిడ లక్ష్మీదేవి. అప్పుడు ఆవిడ తీసుకుంటుంది. ఆవిడ తీసుకోదు, ఇలాగ చెంగు పడుతుంది అనమాట. ఆ చెంగులో వేస్తాం మనం. ఇలాగా పట్టుకుంటే ఆవిడ చెంగు ఇలా పడుతుంది, ఆ చెంగులో వేస్తాం. అంతేనండి. గిఫ్ట్లు లేదండి. గిఫ్ట్ ఇచ్చి అవమానించినట్లు మనం. ఆ పని చేయొద్దు మీరు. చక్కగా తాంబూలం అంటే ఇదే తాంబూలం. లక్ష్మీదేవిని సాక్షాత్తు శనగల రూపం. 5వ తనం ఈ 5 ద్రవ్యాలు పెట్టాలి. ఇదే తాంబూలం. ఎంతమంది వచ్చినా అలానే ఇవ్వాలి. అప్పుడు లక్ష్మీదేవిని పిలిచి మనం గౌరవించి పంపినట్లు. ఇలానే చేస్తారండి. ఇప్పుడు వచ్చిన ఈ గిఫ్ట్లు అనేది ఎప్పుడూ లేదండి. ఏ ఫంక్షన్కి లేదు, వరలక్ష్మి పూజ అనే కాదు. ఇప్పుడే ప్రతి దానికి కూడా ఇంకా ఎక్కువైపోయింది. ఉన్నవారు ఉన్నంత, లేనివారు లేనంత చేసి ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇవ్వనండి ఏ గిఫ్ట్లు. నాకు తెలిసినంతట్లో పూర్వం కూడా అంతే, 3 5 ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరన్నా 4 5 ఉంటే పిలుచుకునేవారు అంతే. ఇంకంతకన్నా ఉండేది కాదు. నేను కూడా అలానే పిలుచుకుంటాను. నేను గిఫ్ట్లు అది ఇవ్వను. ఇప్పుడు నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మేము ఇచ్చిన గిఫ్ట్ ఆవిడ ఇవ్వలేదు అంటే మరి వాళ్ళు ఇవ్వటం కోసమే మీరు గిఫ్ట్ ఇచ్చారా? ఏమైపోయిందో చూసారా? మనం ఇచ్చామంటే మనకే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి అనే కాడకు వచ్చేసారు. ఎవరికి తోసిందో వాళ్ళు ఇస్తారండి. ఇలా మాట్లాడారనుకోండి, అది అసలు పూజ కాదు, ఫలితము కాదు. అదంతా వ్యర్థం అయిపోతుంది. ఆశించి పూజ చేస్తావా మనం ఆశించి నిన్ను గిఫ్ట్లు ఎవరు ఇమ్మన్నారండి? నాకు గిఫ్ట్ ఇమ్మని అడగలేదు కదా నేను కదా, మరి నేను ఇవ్వలేదంటవేంటి? అలా ఉన్నారండి. ఇప్పుడు ఈ గిఫ్ట్ అనేది అంతలా తయారైపోయిందనమాట. భక్త మనం చేసేది ఆడంబరమా? ఇలా ఉంటుంది. అలా చేయకండి. ఒక అమ్మగా, మీ ఇంటి పెద్దగా నాకు తెలిసింది నేను చెబుతున్నాను. మీరు వరలక్ష్మి పూజకి పిలిచారు అంటే చక్కగా తాంబూలం అనేది ఇలా గౌరవించి మీరు ఏవైతే ఇచ్చారో అవన్నీ ఆవిడకి ముట్టినాయి. అరటిపళ్ళు ప్రసాదంగా తిన్నా, ఆవుకి పెట్టినా ముట్టింది. పైసా ఒక సాట్ పెడతాము మనం. ఎవరికన్నా మళ్ళీ పైసా పెట్టి తాంబూలంలన్నీ ఇస్తాం, ఏదన్నా ఖర్చు పెట్టుకుంటాం, మనకు ముట్టింది. పాక చెక్క ఉంటుంది కదా, అది కూడా ఒక సాటు పెట్టి మనం వేరే వాళ్ళు ఎవరికైనా తాంబూలం పెట్టినప్పుడు అందులో పెట్టచ్చు. అదేమీ తప్పు కాదండి. మనకి ఎవరైనా తాంబూలం ఇస్తారు కదా, ఆ తాంబూలం తెచ్చి మనం ఒక సాటు పెట్టేసుకుంటాం. అలా దేవుడి దగ్గర పెట్టాలి. అమ్మ నీకు ఇది చెందాలి, ఇది నాకు ఇచ్చారు అని. అర్థమైందండి అసలు లెక్క ప్రకారంగా. అయితే
ఆ పాక చెక్క మళ్ళీ మనం ఉపయోగించుకుంటాం, పైసా ఉపయోగించుకుంటాం, అరటిపళ్ళు ఉపయోగించుకుంటాం, శనగలు ప్రసాదంగా తాలింపు వేసుకుని తింటాం. అన్నీ వాడుకున్న వృధా ఏమీ అవ్వలేదు, ఏది పక్కన పెట్టలేదు కదా. చక్కగా ఇలా చేయండి. ఇప్పుడు ఇంత పసుపు కుంకుమ కూడా మరి ఇచ్చేస్తూ ఉన్నారేంటి, ఏదో కెమికల్ కలిపిని చిన్న ప్యాకెట్లాగా. అది పసుపు కుంకుమ వాడుకోనకు కూడా పనిచేయదండి. ఇంత పసుపు ఇంత కుంకుమ చక్కగా పొట్లం కట్టి పెట్టండి అమ్మవారికి చేతిలో, తాంబూలంలో పట్టుకెళ్ళిన తర్వాత కుంకుమ బరిలో కుంకుమ వేసుకుంటారు, పసుపు డబ్బాలో పసుపు వేసుకుని వాడుకుంటారు. సార్థకమైంది, తప్పు లేదు. ఇక వేరేగా మనం పసుపు కుంకుమ ఇవ్వాల్సిన అవసరం లేదండి. తాంబూలం పెట్టినప్పుడు బొట్టు పెట్టేసాం, కుంకుమ ముట్టేసింది, కాళ్ళ పసుపు రాసేసాం, పసుపు ముట్టేసింది, చెక్కులకి గంధం రాసేసాం, చక్కగా ఆవిడ్ని గౌరవించేసాం. అన్నీ ముట్టిని మనం ఇచ్చినాయి. ఇలా ముట్టేటట్టు చేయండి. మనం ఇచ్చేది పక్కన పెట్టేటట్టు చేయకండి. మీరు ఈ గిఫ్ట్లు ఖర్చు పెట్టేది వృధాగా చేయకండి. ఆ డబ్బులతో మంచి పని చేయండి, కాస్త పుణ్యం వచ్చేలాగా. మీరు ఏదో ఉన్నదని మీరు గిఫ్ట్లు ఇచ్చి నాకు మళ్ళీ వేరే వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వలేదని అలాంటి భావనది చేయకండి. అలా అస్సలా చేయొద్దు. మనం వాళ్ళకి అన్నీ ఉపకారం అయ్యి గిఫ్ట్లు ఇవ్వలేం కదా కదా. ఏదో ఇలా గిఫ్ట్లు, ఏదో గిఫ్ట్లో కొన్ని రకాలు ఉంటూ ఉన్నాయి, తెచ్చేస్తున్నాం, ఇచ్చేస్తూ ఉన్నాం. అదంతా శుద్ధ వేస్ట్ చెప్పాలి అంటే. దయచేసి ఈ వరలక్ష్మి వ్రతానికి నాకు తెలిసింది చెప్పాను, నన్ను క్షమించండి. ఇలా ఆడంబరాలు చేసేవారికి ఇలాంటిది కోపం రావచ్చునేమో, వద్దంటున్నాం కదా అని. ఇందులో అంతర్యామి అర్థం చేసుకోండి. కానీ చెప్పింది నచ్చితే పాటించండి, నచ్చకపోతే మీ ఇష్టం. ఒక అమ్మగా చెప్పాలని చెప్పానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.